హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్కి కూడా ఈ ఛానల్ని అయితే రిఫర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో ఇలా చేసినట్లయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. అలాగే ఫైనాన్షియల్గా బేసిక్స్ అనేది నేర్చుకుంటారు. సో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమవుతుంది. సో బ్యాంక్లో ఇన్సూరెన్స్ అని చెప్పి లేదా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సో జరిగే మోసాలు ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోసాలు అనకూడదు, మోసపోవడం అనాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం బట్టి మీరు ఎంత అర్థం చేసుకున్నారు, సో మీకు ఎంతవరకు కరెక్ట్, అది మీకు అవసరమా లేదా అని తెలుసుకొని మనం చేస్తాం ఎప్పుడైనా. అలా చేయకపోవడమే మోసపోవడం అంటారు. సో ఈ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి పాయింట్. ఓకే, ఇప్పుడు మనం తరచుగా బ్యాంక్స్కి అయితే వెళ్తాం. అది ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు. సో మన బ్యాంక్స్కి ఎందుకు వెళ్తాం? సో మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, డబ్బులు విత్డ్రా చేయడం గురించి కానీ, లేదంటే ఏదైనా సర్వీస్ కోసం, అంటే ఏటీఎం సర్వీస్, చెక్ బుక్ సర్వీస్, సంథింగ్ ఏదో అవసరం కోసం బ్యాంక్ అయితే వెళ్తాం. అలాగే బిజినెస్ పర్సన్స్ అయితే తరచుగా డైలీ బ్యాంక్ వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ త్రూ చెక్ ద్వారా, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇచ్చినా కూడా చాలామంది ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేయరు. బిజినెస్ పర్సన్స్ ఎక్కువగా చెక్ ద్వారానే ఫండ్ ట్రాన్స్ఫర్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ అనేది బ్యాంక్కి వెళ్ళి మరీ చేస్తారు. సో ఇదొక పాయింట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా బ్యాంక్ అనేది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఫిక్స్డ్ డిపాజిట్, చాలామంది సీనియర్ సిటిజన్స్ వచ్చిన బల్క్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కోసం, లేదంటే డైలీ ఎవ్రీ మంత్ పెన్షన్ తీసుకోవడం కోసం సో బ్యాంక్స్కి అయితే వెళ్తారు. సో ఇప్పుడు మీకు పైన చెప్పిన 3 పాయింట్స్లో తరచుగా మనం బ్యాంక్స్కి అయితే వెళ్తూ ఉంటాం. సో బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్లో మెయిన్గా మీకు రెగ్యులర్గా వినిపించే కొన్ని డైలాగ్స్ అయితే మీకు చెప్తాను. ఈ డైలాగ్స్ మీరు కూడా విన్నట్టయితే కనుక కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి డైలాగ్స్ మీరు ఫేస్ చేస్తే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి డైలాగ్స్ మీకు ప్రైవేట్ బ్యాంక్స్లో వినిపించినట్లయితే. సో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బులు అయితే దాస్తాం బ్యాంకుకి వెళ్ళి. అది 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. సో యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్ ప్రకారం సేవింగ్ బ్యాంక్లో ఉన్న డబ్బులకి ఇంట్రెస్ట్ 4% బిలో అనేది ప్రతి బ్యాంక్ ఇస్తుంది కూడా. సో అది ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కావచ్చు. కానీ ఎక్కువగా ప్రైవేట్ బ్యాంక్స్లో మన బ్యాలెన్స్ వాళ్ళు చూసి అక్కడ ఉండే బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్, సో వాళ్ళు మనల్ని అడుగుతారు, సార్ మీరు సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇంత అమౌంట్ ఉంది, సో దీనికి ఇంట్రెస్ట్ ఇంత వస్తుంది. సో నేను మీకు ఒక స్కీమ్ చెప్తాను, లేదా మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తాను, లేదంటే మీకు ఒక ఇన్సూరెన్స్ అడ్వైస్ చేస్తాను. సో ఈ విధంగా చేస్తే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ అంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇక్కడ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చే ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు వస్తుంది. సో ఈ విధంగా పే చేయండి. అంటే ఒక 5 years ఇన్వెస్ట్మెంట్ చేయండి, 10 years ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదంటే ఒక 5 years పే చేసి ఒక 5 years వెయిట్ చేస్తే 10th year నుంచి మీకు రెగ్యులర్గా ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ ఫస్ట్ డైలాగ్ అయితే ప్రతి ప్రైవేట్ బ్యాంక్లో మ్యాక్సిమం వినిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ చాలామంది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. సో వాళ్ళకి బల్క్గా పెన్షన్ అనేది వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ స్టేట్ గవర్నమెంట్స్, లేదంటే వాళ్ళ పిఎఫ్ అమౌంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ లైఫ్ ఆఫ్టర్ 60 తర్వాత లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పేసి బల్క్గా డిపాజిట్ చేసుకొని బ్యాంక్స్కి వెళ్ళి బల్క్గా డిపాజిట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా వాళ్ళైతే లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పేసి బ్యాంక్ అయితే వెళ్తారు. సో వాళ్ళకి ఎదురయ్యే మెయిన్ డైలాగ్ ఏంటో తెలుసా, సార్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ 7 to 8% వరకు వస్తుంది. అదే మీరు బల్క్గా సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, లైఫ్ లాంగ్ మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది, అంటే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు రిస్క్ కూడా కవరేజ్ అవుతుందని చెప్పేసి సీనియర్ సిటిజన్స్కి ఎదురయ్యే డైలాగ్. థర్డ్ వన్ బిజినెస్ పర్సన్స్ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తారు. సో వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే కావాలి. సో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ప్రతి బిజినెస్ పర్సన్స్కి చాలామందికి వీళ్ళు చెప్పే అడ్వైస్ చేసే ఇదేంటో తెలుసా, ట్యాక్స్ అనేది మీకు 80C కానీ 80D కానీ, సో ఈ విధంగా ట్యాక్స్ అనేది ఎగ్జంప్షన్ అవుతుంది. సో
మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి, సో ఇయర్లీ ఎంత పే చేయండి, సో 5 ఇయర్స్ పే చేయండి, సింగిల్ ప్రీమియం పే చేయండి. సో ఈ విధంగా మీకు చెప్పిన ఈ 3 డైలాగ్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్లో చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఎవరైతే ఈ డైలాగ్స్ ఫేస్ చేశారో కామెంట్ చేయండి. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ చెప్పిన 3 డైలాగ్స్ కూడా 100% కరెక్ట్. సో నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు. బ్యాంక్స్ కరెక్ట్గానే ఉన్నాయి, పాలసీ కరెక్ట్గా ఉన్నాయి. సో ఎందుకంటే వాటికి రెగ్యులేటరీ ఉంటుంది కాబట్టి, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, అక్కడ IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సో పాలసీ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో యాజ్ పర్ పాలసీ ప్రకారం కూడా ఎంతైతే పాలసీలో మెన్షన్ చేశారో అంతే ఇంట్రెస్ట్ వస్తుంది, అంతే ప్రీమియం చెల్లించాలి. సో అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ ఇంకా చాలా బ్యాంకులో స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ పేరు చెప్పి స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. అవి ఎలాగా? సో అవి మీకు ఇప్పుడు చెప్తాను. సో మోసాలు ఎలా జరుగుతున్నాయంటే ఇక్కడ బ్యాంక్స్ పైనుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసే పాలసీ కానీ లేకపోతే IRDA ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీస్ డిజైన్ చేసిన పాలసీ కానీ అంతా కరెక్ట్గానే ఉంటుంది. కానీ కొన్ని బ్యాంక్స్లో వాళ్ళ ఎంప్లాయీస్కి పైనుంచి పెట్టే ప్రెజర్ కానీ, టార్గెట్స్ అచీవ్మెంట్స్ కానీ, అలాగే కాంటెస్ట్ అచీవ్మెంట్స్ కానీ పెట్టడం వల్ల బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ ఆర్ సిబ్బంది రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కంటే ఎక్కువ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే కస్టమర్స్ కానీ, రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కానీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ, ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ వాళ్ళు అడ్వైస్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని తీసుకుంటే కనుక, కస్టమర్ రెగ్యులర్గా ఆయనకు బిజినెస్ ఉంది. సో ఆయన రెగ్యులర్గా బ్రాంచ్కి రావాలి, సో ఆయన బ్యాంక్కి రావాలి. సో ఆయనకి అంత నాలెడ్జ్ లేదు, అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తారు కానీ ఆయనకి అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు అండ్ ఇంటర్నెట్ నాలెడ్జ్ కూడా లేదు. అలాంటి పర్సన్స్కి ఏం చేస్తారంటే వీళ్ళు సో రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్, ఆ కస్టమర్కి బ్యాంక్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది పిక్ చేస్తారు. సో ఆ 100% పిక్ చేయడం కరెక్టే, తప్పులేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కస్టమర్ అనేది ఇక్కడ భయపడతాడు. ఎలాగంటే ఫ్యూచర్లో ఈ బ్యాంక్లో చెప్పినట్టు నేను చెయ్యకపోతే నాకు ఫ్యూచర్లో బ్యాంక్తో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాతో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా ఆ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ ట్రస్ట్ బేస్ చేసుకొని చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్స్కి చేయడానికి రెడీగా ఉంటున్నారు. అలాగే అంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది చదవట్లేదు. అంటే నిజంగా ఇంట్రెస్ట్ మనకి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇన్కమ్ వస్తుందా, సింగిల్ ప్రీమియం కడితే సరిపోతుందా, అసలు ఈ ప్లాన్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు, ఇది ఎలా వస్తుంది. సో ఈ విధంగా ఎవరో చెక్ చేసుకోకుండా ₹1,00,000 కదా, 50,000 కదా అని చెప్పేసి చాలామంది అయితే పే చేస్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది, అంటే ఫస్ట్ ప్రీమియం కడతారు, సెకండ్ ప్రీమియం అయితే కట్టరు. సో వాళ్ళకి ఆటో డెబిట్ పెడతారు, ఆ టైంలో కస్టమర్ డబ్బులు ఉండవు. లేదంటే మీకు లాస్ట్ టైం చేసిన ఎంప్లాయీ ఆ బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ నుంచి బ్యాంక్కి వెళ్ళిపోవచ్చు, వేరే బ్యాంక్కి. సో మీకు రిఫర్ చేయరు. అప్పుడు ఆ టైంలో ఆ ఎంప్లాయీ మీకు ఒకటి చెప్తాడు, సో నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మీకు వేరేలా ఉంటుంది ప్రాసెస్ అంతా. సో మీరు ఫస్ట్ 50,000 చాలామంది అయితే కస్టమర్స్ కట్టిన అమౌంట్ సెకండ్ ప్రీమియం అయితే పే చేయరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ప్రీమియంతోనే ఆ పాలసీ అనేది ఎండ్ అయిపోతుంది, ఆగిపోతుంది. సో కస్టమర్కి చాలా బ్యాక్ ఎండ్ నుంచి కాల్స్ వస్తాయి, రిమైండర్స్ వస్తాయి నెక్స్ట్ ప్రీమియం పే చేయమని. సో కస్టమర్ ఏమనుకుంటాడు, సింగిల్ ప్రీమియం పే చేస్తే చాలు, సో మనకి ఆ చెప్పిన ఎంప్లాయీ అలాగే చెప్పాడు. సో ఈ విధంగా చాలా ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే మిస్ సెల్లింగ్ అవుతున్నాయి. అంటే ఫోర్స్ఫుల్గా బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ కస్టమర్స్కి ఫోర్స్గా అమ్ముతున్నారు, ఫోర్స్గా సెల్లింగ్ చేస్తున్నారు. సో దీన్నే మిస్ సెల్లింగ్ ఆర్ ఫోర్స్ఫుల్ సెల్లింగ్ అంటారు, మిస్లీడింగ్. సో IRDA, RBI ఏం చెప్తున్నాయంటే ఈ రెండు రెగ్యులేటర్స్ ఒక బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ రాంగ్గా చెప్పిన ఎంప్లాయీస్ ఆర్ మిస్లీడ్ చేసిన మిమ్మల్ని పూర్తిగా లైబుల్ టు బ్యాంక్స్, అంటే బ్యాంకే రెస్పాన్సిబిలిటీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కాదు, బ్యాంక్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ విధంగా అయితే మోసం ఒకటి జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్ బ్యాంక్స్కి వస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామని చెప్పి. వాళ్ళకి ఏం చెప్తున్నారు వీళ్ళు, సో సింగిల్ ప్రీమియం పే చేయండి, అంటే 10 years ఉందనుకోండి ప్రీమియం, సో సింగిల్ ప్రీమియం పే చేయండి. ఆ సింగిల్ ప్రీమియం పే చేస్తే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రీమియం పే చేయగలదు, రెగ్యులర్గా ఇన్కమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా చెప్పు కూడా చాలామందిని అయితే వీళ్ళు ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా లేనివి చెప్పి, సో వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం, వాళ్ళ కాంటెస్ట్ విన్ అవ్వడం కోసం చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే ఈ విధంగా కస్టమర్లను అయితే స్కామ్స్ అయితే చేస్తున్నారు, మోసం అయితే జరుగుతుంది. ఇక్కడ అంటే మోసం జరగడం కన్నా మోసపోతున్నారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు పూర్తిగా ఎంప్లాయీని నమ్మి, అక్కడ ఉన్న పర్సన్ నమ్మి
చెక్ చేసుకోకుండా ఇది నిజమా కాదని చెక్ చేసుకోకుండా పూర్తిగా అయితే పేపర్ మీద సైన్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎంప్లాయీ అమ్మినవాడు బాగానే ఉన్నాడు, ఎంప్లాయీ మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ చేసిన పర్సన్ బాగానే ఉన్నాడు, బ్యాంక్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మోసపోయేది కస్టమర్ మాత్రమే. సో సింగిల్ ప్రీమియం కడతారు, తర్వాత నుంచి ఏం చేయాలో అర్థం కాదు, ఎవరు ఏమడిగినా రెస్పాండ్ అవ్వరు. సో ఈ ఇష్యూస్ అన్నీ నేను చాలా చూసాను. సో ఈ ఇష్యూ కోసం వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా వద్దా, బ్యాంక్స్ వాళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన పాయింట్స్ ఏంటి, ముందుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందుగా మనం తీసుకోవాల్సిన అడ్వైస్ ఏంటి, మనం ముందుగా తీసుకోవాల్సింది ఎంప్లాయీ అడ్వైస్ కాదండి, ముందుగా మన అడ్వైస్, మన ఓన్ అడ్వైస్ అనేది మనకు ఉండాలి. సో అది ఎలా చూడాలి, ఏం పాయింట్స్ చూసుకోవాలి, వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, సైన్స్ మీద పేపర్ చేయాలా వద్దా, ఇవన్నీ కూడా వీడియోలో డిస్కస్ చేస్తాను. చాలా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఆన్లైన్లో అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటిఎం ఏ ఆన్లైన్ యాప్ చూసుకున్నా, ఏ ప్రోడక్ట్ కొనాలన్నా చాలామంది 99% ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని రేటింగ్ చూస్తారు ఆన్లైన్లో, ఎందుకంటే కింద రేటింగ్ వస్తుంది, అలాగే కామెంట్స్ చూస్తారు, రివ్యూస్ చూస్తారు. సో ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఒక 500 లేకపోతే ఒక 2000 ప్రోడక్ట్ మనం కొంటున్నప్పుడు కంపల్సరీ ఆన్లైన్లో రివ్యూస్ అయితే వెతుకుతాం. అలాంటిది ఒక 50,000 ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు చెప్పేశారు కదా అని చెప్పేసి మనం రివ్యూస్ చూడకుండా ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ అంటే ఆ స్కీమ్, ఆ ప్లాన్ రివ్యూస్ అండ్ ఆ ప్లాన్ యొక్క రేటింగ్ ఏమీ చూడకుండా, గూగుల్లో వెతకకుండా, కంపెనీ వెబ్సైట్లో కూడా వెతకకుండా క్లియర్గా మనం వాళ్ళు చెప్పారు కదా వాళ్ళు ట్రస్ట్ బేస్ చేసుకొని మనం అయితే సైన్స్ చేస్తాం, మనమైతే మన డబ్బులు అయితే వాళ్ళకి పే చేస్తాం. బ్యాంక్స్లో ఇన్సూరెన్స్ అమ్మచ్చా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడు ఫామ్ అయింది ఏంటో తెలుసుకుందాం. బ్యాంక్లో ఇన్సూరెన్స్ అనేది ఇంతకుముందు ఉండేది కాదు, 2000 సంవత్సరం క్రితం అయితే ఉండేది కాదు. 2000 సంవత్సరంలో IRDA అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు పర్మిషన్స్ ఇచ్చాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ బ్యాంక్స్లో ఉన్న కస్టమర్లకి త్రూ బ్యాంక్ సిబ్బంది ద్వారా ఇన్సూరెన్స్ అనేది అమ్మచ్చు అని చెప్పేసి బ్యాంక్ ఎస్యూరెన్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది 2000 సంవత్సరంలో. సో దీని ప్రకారం ఏంటి, బ్యాంక్స్ దగ్గర కస్టమర్స్ డేటా ఉంటుంది, చాలామంది కస్టమర్స్ ఉంటారు బ్యాంక్స్ దగ్గర, ప్రతి రూరల్ విలేజ్లో కూడా బ్యాంక్స్ ఉంటాయి కాబట్టి బ్యాంక్స్ దగ్గర కస్టమర్ డేటా ఉంటుంది. సో ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆ బ్యాంక్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి బ్యాంక్స్ కస్టమర్స్కి ఇన్సూరెన్స్ అనేది సేల్ చేస్తారు. ఈ విధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ప్రాఫిట్ వస్తుంది, అలాగే బ్యాంక్స్ కూడా కొంచెం కమిషన్ అయితే వస్తుంది. ఈ విధంగా ప్రతి బ్యాంకులో ఇన్సూరెన్స్ కంపెనీస్ అనేది థర్డ్ పార్టీ కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే టైఅప్ అయి ఉంటాయి. చేసే ముందు మనం ముందుగా తెలుసుకునే ఇంపార్టెంట్ పాయింట్స్, బ్యాంక్ వాళ్ళు మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సజెస్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ టైప్ అది 2 రకాలు ఉంటాయి, ట్రెడిషనల్లా, యూలిప్పా. ట్రెడిషనల్ అంటే మీకు వాళ్ళు చెప్పిన ఇన్కమ్ గ్యారంటీ ఇన్కమ్, అక్కడ మీ కొటేషన్లో ఏదైతే ఉందో ఇన్కమ్ అదే మీకు వస్తుంది రిటర్న్, ఇట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట. అంటే మీకు వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years ప్రీమియం పే చేశారు అనుకోండి, 6th year నుంచి మీకు ఇంత అమౌంట్ అనేది ఇయర్లీ మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ డాక్యుమెంట్లో మెన్షన్ చేస్తారు, పాలసీ డాక్యుమెంట్లో మీకు మెన్షన్ చేస్తారు. సో అది ట్రెడిషనల్ ప్లాన్. సెకండ్ వన్ వచ్చేసి యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. అంటే మీరు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళు స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో అనేది వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో దాంట్లో వచ్చే రిటర్న్స్ అంటే వాళ్ళు గ్యారంటీ రిటర్న్స్ ఉండవు, అది ఇయర్లీ డిపెండ్స్ అపాన్ స్టాక్ మార్కెట్. ఒక సంవత్సరం ఒక రావచ్చు, ఒక సంవత్సరం ఒకలా రావచ్చు, బట్ వాళ్ళైతే క్యాపింగ్ ఇస్తారు, 6 to 8% అనో, లేకపోతే 5 to 10% అనో, లేకపోతే 4 to 12%. సో ఈ విధంగా వాళ్ళు యూలిప్ అని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ట్రెడిషనల్. సో మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ చేసే ముందు మీరు ఫస్ట్ అడగాల్సింది ఇది ఏంటి, ట్రెడిషనల్లా, యూలిప్పా. ట్రెడిషనల్ అయితే ఈ విధంగా వస్తుంది, యూలిప్ అయితే ఇలా వస్తుంది. యూలిప్ అని చెప్పి ట్రెడిషనల్ అని చెప్పి యూలిప్ అంతే మీరు ఇమ్మీడియట్గా అవాయిడ్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఫ్రీ లుక్ పీరియడ్. అంటే మీరు ఇన్సూరెన్స్ పే చేసినప్పుడు క్యాన్సిల్ చేసుకున్న టైం అనేది వాళ్ళు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకు ఆన్లైన్లో ఏదైనా బుక్ చేసుకుంటాం కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, సో వాడు రిటర్న్ టైం అంటే 7 days ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొన్నారు, 7 daysలో మీరు రిటర్న్ ఇచ్చేయచ్చు మీకు నచ్చకపోతే. సేమ్ ఇలాగే ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ పాలసీకి కూడా ఉంటుంది. సో మీకు నచ్చకపోతే కనుక 15 days or 30 days, అది డిపెండ్స్ అపాన్
పాలసీ బట్టి ఉంటుంది. 15 డేస్ నచ్చకపోతే కనుక మీరు ఆ డాక్యుమెంట్ అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మీకు పాలసీ అంతా క్రియేట్ అయ్యి ఒక పాలసీ డాక్యుమెంట్ అంటే పాలసీ బాండ్ వస్తుంది కదా, ఇన్సూరెన్స్ బాండ్, అది మీకు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డేట్ క్యాలిక్యులేట్ అవుతుంది. అది 15 డేస్ అవ్వచ్చు, 30 డేస్ అవ్వచ్చు. సో ఈ డేస్లో మీకు నచ్చకపోతే కనుక, ఈ డేస్ లోపు నచ్చకపోతే మీరు బ్యాంక్ వెళ్ళి రిటర్న్ చేస్తే కనుక వాళ్ళు మీకు పే చేసిన ప్రీమియం అమౌంట్ రిటర్న్ చేస్తారు. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కవరేజ్. చాలామంది చెప్తారు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, సో లైఫ్ లాంగ్ ఉంటుంది, 5 years ఉంటుందా, లేకపోతే మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే టర్మ్లో ఉంటుందా, లేకపోతే ప్రీమియం పే చేసిన తర్వాత మీకు ఇన్కమ్ వచ్చే పీరియడ్ లైఫ్ లాంగ్ వస్తుంది ఇన్కమ్ అని చెప్తారు. సో లైఫ్ లాంగ్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందా, లేకపోతే ప్రీమియం పే చేసే 5 yearsలోనే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందా, పూర్తిగా మీరు అడిగి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఇది కూడా మీరు పాలసీ డాక్యుమెంట్లో ఉందో లేదో చెక్ చేసుకోవడం, ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి ప్రీమియం పేమెంట్ టర్మ్, అంటే ఎన్ని సంవత్సరాలు కట్టాలి. చాలా కేసుల్లో నేను చూసింది ఏంటంటే కస్టమర్స్కి వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం వాళ్ళు చెప్పేది సింగిల్ ప్రీమియం కట్టండి, ఇంకా అవసరం లేదు, నెక్స్ట్ 5 years తర్వాత మీకు రిటర్న్స్ వస్తాయని చెప్తారు. సో అది చాలా మట్టుకు నమ్మకండి. సింగిల్ ప్రీమియం ఎక్కడ ఉండదు. మ్యాక్సిమం అన్ని ప్రీమియమ్స్ 5 years ఉండొచ్చు, 3 years ఉండొచ్చు, 10 years కూడా ఉండొచ్చు. సో అది క్లారిటీగా మీరు అడిగి తెలుసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సింగిల్ ప్రీమియం కట్టిన తర్వాత సెకండ్ ప్రీమియం కోసం కాల్స్ వస్తాయి, అప్పుడు మీరు వాళ్ళతో ఫైట్ చేస్తారు. అప్పుడు ఫైట్ చేయడం కన్నా ముందుగానే పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా అర్థం చేసుకోండి. సో అండ్ ఫిఫ్త్ వన్, స్పెసిఫైడ్ పర్సన్ లైసెన్స్. సో ఏ పర్సన్ అయినా బ్యాంకులో మీకు ఇన్సూరెన్స్ అమ్మాలనుకుంటే, మీ ఇన్సూరెన్స్ మీకు అడ్వైస్ చేయాలంటే ఆయనకి IRDA లైసెన్స్ అనేది ఉండాలి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. లైసెన్స్ లేకుండా వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ అడ్వైస్ చేయడానికి రూల్ లేదు, అడ్వైస్ చేయడానికి అధికారం లేదు. సో ఇది మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్సూరెన్స్ వాళ్ళు మీకు అడ్వైస్ చేసే ముందు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అడ్వైస్ చేసే ముందు మీరు ఈ పాయింట్ అడగడం చాలా మంచిది. సో ఈ మీకు చెప్పిన ఈ 5 points మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు చూసుకుంటే కనుక మీకు 100% ఈ మోసాలు జరగకుండా, ఈ స్కామ్స్ జరగకుండా అయితే మీకు మీరుగానే అడ్డుకట్ట వేయచ్చు. సో ఇది మోస్ట్ 5 points అయితే గుర్తుపెట్టుకోండి. రిలేషన్ ఏంటి, ఇప్పటికీ చెప్పారు మోసపోయాం, ఎలాగా ఇన్వెస్ట్మెంట్ చేశాను, ₹1,00,000 పెట్టాను, 50,000 పెట్టాను, తర్వాత నుంచి పే చేయమని చెప్పారు. సో బ్యాంక్ వెళ్తే రెస్పాండ్ అవ్వట్లేదు, ఆ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయిపోయింది చెప్తున్నారు, సో ఆ ఎంప్లాయీ జాబ్ మానేసాడని చెప్తున్నారు. సో మీ కన్ఫర్మేషన్ లేకుండా మేము చెయ్యం కదా, ఇలా చాలా కంప్లైంట్స్ మీరు బ్యాంక్ వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాధానం ఇది. దీనికి సొల్యూషన్ ఏంటి? సో దీనికి సొల్యూషన్ అయితే బ్యాంకింగ్ అంబడ్స్మన్ అని ఒక ఛానల్ ఉంది, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. కంప్లైంట్, ఇది మొత్తం టోటల్ కంప్లైంట్. సో ఏంటంటే బ్యాంకులో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఆర్ ఇన్సూరెన్స్ పర్సన్ ఎవరైనా మీకు రాంగ్గా ఫోర్స్గా అమ్మినట్లయితే కనుక, ఫోర్స్గా అమ్మినా లేకపోతే రాంగ్గా మిమ్మల్ని గైడ్ చేసిన, మిస్సెల్లింగ్ చేసినా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు బ్యాంకింగ్ అంబడ్స్మన్కి. ఫస్ట్ బ్యాంకింగ్ కంప్లైంట్ చేయాలి. వాళ్ళు మీకు 30 daysలో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయకపోతే బ్యాంకింగ్ అంబడ్స్మన్కి అయితే మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీ అమౌంట్ అయితే మీకు వస్తుంది, త్రూ బ్యాంక్ ద్వారా అయితే అమౌంట్ వస్తుంది. సో మీరు ఎలాగైనా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. సో కంప్లైంట్ ఎలా చేయాలి బ్యాంకింగ్ అంబడ్స్మన్లో, ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది మీకు క్లియర్గా గైడ్ చేస్తాను. ఎవరైనా ఎలాగా మిస్టేక్స్ కానీ మోసపోవడం కానీ జరిగితే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే నా మెయిల్ ఐడి కూడా ఇస్తాను, నాకు మెయిల్ కూడా చేయొచ్చు. సో ఏ విధంగా ఎలా చేయాలని గైడ్ చేస్తాను. దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? సో దీని సింపుల్ అండి. మీరు పసిగట్టాలంటే సైన్ పెట్టండి. చాలామంది బ్యాంకుల ఎంప్లాయీస్ మీకు ట్రస్ట్ బేస్డ్ ఉంటారు. సార్ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, రిటర్న్స్ వస్తాయి, మనం చేద్దాం 100% అని చెప్పేసి చాలామంది చెప్తారు. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు పేపర్ మీద సైన్ అయితే పెట్టద్దు. సో మీరు ఆలోచించాలి, ఎందుకంటే మీ హార్డ్ ఎర్న్ మనీ, కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరో చేతిలో పెడితే మీకు సొల్యూషన్ ఏంటంటే మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వాళ్ళు ఏదో చెప్పారు, బ్యాంక్ వాళ్ళు చెప్పారు, లేదా ఆడెవడో చెప్పాడు అని చెప్పేసి మీరు బ్యాంకులోకి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళి వాళ్ళ చేతిలో డబ్బులు అయితే పెట్టద్దు. మీరు కష్టపడి సంపాదించింది కాబట్టి ఒకసారి 1కి 10 సార్లు చూడండి. ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి, లేదా గూగుల్లో వెతకండి, బెస్ట్ ఆప్షన్ అది. సో కంపెనీ వెబ్సైట్లో రివ్యూస్లో వెళ్ళండి. ఈ విధంగా 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు బ్యాంక్స్లో
మనకి ఇన్వెస్ట్మెంట్ కాకుండా లాకర్ అయితే చాలామందికి అవసరం. లాకర్ ఫెసిలిటీస్. సో వాళ్ళ పర్సనల్స్ బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదు. ఒక పర్సన్ ఉంటారు, వాళ్ళ పర్సనల్స్ ఇంట్లో కాకుండా బ్యాంక్లో దాచుకుందాం అనుకుంటాడు. సో బ్యాంక్కి వెళ్ళినప్పుడు లాకర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటో తెలుసా? ఇన్వెస్ట్మెంట్ చేయండి, లాకర్ ఇస్తాం. సో ఇలా చేయడం మిస్ సెల్లింగ్. ఇది కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. సో వాళ్ళు చెప్తే మీరు చేయడానికి లేదు. లాకర్ అవైలబిలిటీ ఉంటే వాళ్ళు మీకు అవసరం అయితే కనుక మీరు చేయాల్సిందే. సో వాళ్ళు ఇవ్వాల్సిందే. సో లాకర్కి ఇన్వెస్ట్మెంట్కి సంబంధం లేదు. సో ఈ భ్రమలో కూడా పడకండి. సో ఇవి ఎలా అడిగితే కనుక మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తే కనుక, ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకుంటే కనుక ఈ వీడియోని చాలామందికి రెఫర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెఫర్ చేయండి. ఛానల్ అయితే ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, అలాగే ఫైనాన్షియల్ వీడియోస్ అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ వీడియోస్ ఈ ఛానల్లో చాలా వస్తాయి. అది కూడా తెలుగులోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.